90s చివర్లో టాలీవుడ్ లో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోస్ లో వడ్డే నవీన్ ఒకరు. ఇన్నోసెంట్ యాక్టింగ్, క్లీన్ ఇమేజ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను దగ్గరయ్యారు. ఒకనొక దశలో యూత్ స్టార్ గా కూడా పేరు తెచ్చుకున్నారు. చాలా రోజుల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగారు. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు కూడా అందించారు. అయితే క్రమక్రమంగా సినిమాలకి దూరం అయ్యారు. దాదాపు 9 సంవత్సరాల తర్వాత ఆయన రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే వడ్డే నవీన్ సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆయన ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్ కుమారుడు. తండ్రి సినిమా రంగానికి చెందిన వారైనప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. 1996లో క్రాంతి అనే సినిమాతో నవీన్ హీరోగా తేరంగేట్రం చేశారు. తర్వాత కోరుకున్న ప్రియుడు, అలాగే పెళ్లి సినిమా వడ్డే నవీన్ కి స్టార్డమ్ తీసుకొచ్చింది. ఇక తర్వాత ఈయన చేసిన సినిమాలన్నీ హిట్ కావడంతో నవీన్ యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ తో బాగా పాపులర్ అయ్యారు. వారిలో ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ పల్లెటూర్లలో ఎక్కడొక చోట వినిపిస్తూనే ఉంటాయి. ప్రియా ఓ ప్రియా, తాంబూలాలు, స్నేహితులు, మనసిచి చూడు వంటి సినిమాలతో కూడా ప్రేక్షకులను అలరించారు వడ్డే నవీన్. 2000 సంవత్సరం తర్వాత ఆయన కెరియర్లో ఒడిదుడుకుల కారణంగా సరైన కథలు ఎంపిక చేసుకోకపోవడం వల్ల, కొత్త ట్రెండ్స్ కి తగ్గట్టుగా మారకపోవడం వంటి కారణాలతో ఆయన సినిమాలకి దూరమయ్యారు. తర్వాత కొన్ని సినిమాలో సహాయక పాత్రలు, విలన్ పాత్రలు కూడా పోషించారు. ఇక చివరిగా 2016లో అటాక్ అనే సినిమాలో కూడా నటించారు. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. ఇది ఫ్లాప్ అవ్వడంతో ఆ తర్వాత మళ్లీ సినిమాలో కనిపించలేదు. తర్వాత ఇండస్ట్రీకి దూరమై పూర్తిగా వ్యాపార రంగంలో స్థిరపడ్డట్టుగా వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో కూడా అందుబాటులోకి లేకపోవడంతో ఆయనకి సంబంధించిన వివరాలు ఎవ్వరికీ తెలియదు. తిరిగి ఆయన సినిమాలో నటిస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి, కానీ నిజం కాలేదు. అయితే ఇన్నేళ్లకు నవీన్ రీఎంట్రీ ఫిక్స్ అయింది. నటుడిగా కాకుండా నిర్మాతగా టాలీవుడ్ లో కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయితే అవుతున్నారు. వడ్డే నవీన్ పేరిట నవీన్ సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. ఇకపై తన నిర్మాణంలో సినిమాలు రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సోషల్ మీడియా వేదికగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు. తొలి ప్రయత్నంగా యాక్షన్, భావోద్వేగాలు, వినోదంతో నిండిన సినిమా తెరకెక్కిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ని పంచుకున్నారు. 9 ఏళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్న వడ్డే నవీన్ ప్రొడ్యూసర్ గా ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి.